పార్లమెంటులోని ప్రతిపక్ష నాయకుడు ప్రాబ్లం ఏంటో అర్థం కాదు. ఆయన పార్లమెంటు సెషన్స్కి ముందు అదానీ ప్రాబ్లంని తీసుకొచ్చి విదేశీ శక్తుల యొక్క ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్టు అనిపిస్తున్నది. స్వదేశంలో ఉండేటువంటి ఇన్వెస్టర్స్, స్వదేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారులను దెబ్బతీసే విధంగా ఆయన ఆర్థిక విధానాలు ఉన్నాయి. ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటి విషయం అందరూ గుర్తించారు ఇప్పటికే. కాబట్టి చైనా నుంచి వచ్చేటువంటి ఫండ్స్ గురించి కానీ, జార్జ్ సొరెస్ అమెరికాలో ఉండేటువంటి పారిశ్రామికవేత్త నుండి వచ్చేటువంటి ఫండ్స్ గురించి కానీ ఆయన పనిచేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. లేదా మోడీ గారు అధికారంలో ఉండకూడదు అని పనిచేసేటువంటి శక్తులన్నిటితో కలిసి ఆయన పనిచేస్తున్నట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతున్నది. ఆయన పాలసీ భారతదేశ యొక్క పురోగతి కానీ, అభ్యున్నతి కానీ అనిపించట్లేదు. ఆర్థిక అభివృద్ధి కోసం అసలు పట్టించుకోవట్లేదు. పేదల సమస్యల గురించి అసలు ఆలోచించట్లేదు. కేవలము విదేశీ